హలో గైస్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ఈరోజు బిగ్ బాస్ 8 ఎపిసోడ్ అందరూ కూడా చూశారు కదా. సో చూసి మీ ఒపీనియన్ ఏంటో మీరు తెలియజేయండి. అండ్ నేను ఈరోజు జరిగినటువంటి బిగ్ బాస్ 8 ఎపిసోడ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ ఎట్ ప్రెజెంట్ అప్డేట్స్. అండ్ వీడియోకి వెళ్దాము. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ జరుగుతుంది అనమాట. నాగార్జున గారు వస్తారు, డాన్స్ వేస్తారు. డాన్స్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ తర్వాత నాగార్జున గారు డ్రెస్ కానీ అండ్ బిగ్ బాస్ సెట్ కానీ బ్యాక్గ్రౌండ్ లైట్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. కలర్ఫుల్గా లైక్ మనం లోగోలో ఇంతకుముందు చూసినటువంటి కలర్ లాగానే మనకి బిగ్ బాస్ సెట్ అనేది కూడా చాలా కలర్ఫుల్గా అనిపించింది. నాగార్జున గారి ఇంట్రొడక్షన్ సీన్ అయిపోయిన తర్వాత మామూలుగా యథావిధిగా జరిగేదే. సో బిగ్ బాస్ హౌస్ అనేది రూమ్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేయబడతాయి అనమాట. సో నాగార్జున గారు హౌస్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ బాల్కనీ, స్విమ్మింగ్ పూల్ అవన్నీ చూపించిన తర్వాత సో రూమ్స్కి వెళ్తారనమాట. సో రూమ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్గా మనకి బిగ్ బాస్ 8 అంటేనే ఇన్ఫినిటీ కాబట్టి ఫస్ట్ ఇన్ఫినిటీకి సంబంధించినటువంటి రూమ్ని చూపిస్తారు. దాన్నే స్పెషల్ రూమ్ అనమాట. ఆ స్పెషల్ రూమ్లో మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైనా కూడా స్పెషల్గా ఉండొచ్చు, ఇన్ఫినిటీగా ఉండొచ్చు అనే సింబాలిక్గా చెప్పారు. దాని తర్వాత వెంటనే నాగార్జున గారు రెస్ట్ రూమ్లోకి వెళ్తారు. రెస్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు చెప్తారు, ఇక్కడే చాలామంది ఏడుస్తారు, ఇక్కడే చాలామంది కన్నీళ్ళు వదులుతారు. కొంతమందిది నిజమైన కన్నీళ్ళుగా ఉంటాయి, మరి కొంతమందిది ముసలి కన్నీళ్ళుగా ఉంటాయి. చూద్దాం ఈ బిగ్ బాస్ 8లో ఎవరు నిజంగా ఉంటారు, ఎవరు అబద్ధంగా ఉంటారు, ఎవరు ముసలి కన్నీళ్ళు కారుస్తారు అనేది. దెన్ ఆ తర్వాత జిరాఫీ అంటేనే ఇంకా మనకి తెలిసిందే, అతి పొడవైన మెడ కలిగినటువంటి జంతువు అడవిలోనే. సో దాన్ని ఎవరైనా అందుకోవాలంటే చాలా కష్టం. సో ఆ జిరాఫీ ఉండేటటువంటి రూమ్ని స్పెషల్ రూమ్ అంటారు, గోల్డెన్ రూమ్ అంటారు. ఆ స్పెషల్ రూమ్లో స్పెషల్గా ఏముండబోతుందో నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ స్పెషల్గా ఎవరికైనా ఏవైనా వస్తే ఆ స్పెషల్ రూమ్ అనేది అలొకేట్ చేస్తారు అన్నమాట. దెన్ లివింగ్ రూమ్కి వస్తారు నాగార్జున గారు. లివింగ్ రూమ్కి వచ్చిన తర్వాత సో ఒక మాట అంటారు, అందరూ కూడా నేనే పులి అనుకుంటారు ఈ ప్లేస్లో అనేసి. ఎగ్జాక్ట్లీ లివింగ్ రూమ్లో అందరూ ఉంటారు, ఏం జరుగుతుంది ఏమీ తెలియదు కాబట్టి నేనే పులి అనేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అనుకునే వాళ్ళు నిజంగానే పుల లేకపోతే పిల్ల అనేది చూడాలి మనము. బిగ్ బాస్ 8 ఎపిసోడ్స్ డే బై డే చూస్తేనే మనందరికీ తెలుస్తుంది ఎవరు పులి ఈ సీజన్లో, ఎవరి పిల్లి ఈ సీజన్లో అనేది చూద్దాము. దెన్ ఆఫ్టర్ దాట్ లివింగ్ రూమ్ తర్వాత మనకి బెడ్రూమ్స్ చూపిస్తారు. బెడ్రూమ్స్ నార్మల్గా అయితే అన్ని సీజన్స్లో 1 కానీ 2 కానీ ఉండేటివి. కాకపోతే ఈసారి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబాలిక్ ఉందన్నమాట. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చి సీతాకోకచిలుక, అదే మన బటర్ఫ్లై రూమ్ అనమాట. బటర్ఫ్లై ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. సో బటర్ఫ్లై సింబాలిక్ వచ్చి అదృష్టం. సో ఈ బిగ్ బాస్ 8లో ఏ కంటెస్టెంట్కి ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఎలా అదృష్టం వస్తుందో తెలియదు, ఎవరికి ఏ అదృష్టం వస్తుందో తెలియదు. అలాంటి పర్సన్స్ ఈ బటర్ఫ్లై రూమ్లో ఉంటారు. దెన్ పీకాక్ రూమ్ అంటేనే ఇంకా పీకాక్ మన నేషనల్ బర్డ్. ఇదే విషయాన్ని మన నాగార్జున గారు కూడా చెప్తారు. నేషనల్ బర్డ్ చాలా స్ట్రెంగ్త్ కలిగింది, పవర్ఫుల్ కలిగింది. ఈ బిగ్ బాస్ సీజన్లో ఏ కంటెస్టెంట్స్ ఎక్కువ పవర్ఫుల్గా ఉంటారు ఏంటి అనేది మనం చూడాలి. నాకైతే కొంతమంది ఉన్నారు మైండ్లో, వాళ్ళ పేర్లు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. దెన్ ఆఫ్టర్ దట్ జీబ్రా రూమ్ అంటేనే ఇంకా జీబ్రా ఎలా పరిగెత్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఎవరికి చిక్కదనమాట, అది అంత ఫాస్ట్గా పరిగెత్తుంది. ఈ బిగ్ బాస్ 8లో ఎవరికి చిక్కకుండా ఏ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఎలా ఆడుతారో గేమ్ అనేది చూడాలన్నమాట. చూద్దాం ఎవరు ఎంత బాగా ఆడుతారు అనేసి. అండ్ ఫైనల్ కిచెన్కి వస్తారు. కిచెన్ అంటేనే ఇంకా ఫుడ్కి సంబంధించింది కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ దొరకదనేసి కాదు, బట్ మనం కోరుకునేది దొరకదు. కొన్ని సమయాల్లో ఫుడ్ కూడా దొరకకపోవచ్చు. సో మనం ఇంట్లో ఏది కావాలన్నా చేసుకొని తింటాం. కాకపోతే ఇక్కడైతే 14 మంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు కాబట్టి ఆ 14 మందికి సంబంధించిన ఫుడ్నే మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఆలోచించి డిస్కస్ చేసి అందరికీ నచ్చింది చేయాలి. మనం అనుకునేది మనం తినలేము. అలాంటి టైంలో కొంతమందికి కోపం వస్తుంది. సో కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. మోస్ట్లీ ఫుడ్ దగ్గర గొడవలు వస్తాయనేసి అందరికీ తెలిసిందే. అన్ని ఎపిసోడ్స్ అన్ని సీజన్స్ చూసాం కాబట్టి. సో ఇక్కడ వచ్చి మంకీస్ ఉంటాయన్నమాట. మంకీస్ లాగా ఎవరు ఎలా కొట్టుకుంటారో చూద్దాము. దెన్ అబద్ధాలు చెప్తూ ఉంటారు. మోస్ట్లీ ఎక్కడైనా ఏ గేమ్లో అయినా ఎంత నిజాయితీ పరులైనా అబద్ధం చెప్పాల్సిందే. ఒకసారి కాకపోయినా ఒకసారి చెప్తారు. అలా అబద్ధం చెప్పే వాళ్ళకి నిజాలు చెప్పాలి అంటే ఒక కన్ఫెషన్ రూమ్ ఉంటుంది. కన్ఫెషన్ రూమ్లో వచ్చి చెప్పుకోవచ్చు అనమాట. దెన్ ఆఫ్టర్ దట్ మనం వచ్చాము అంటే ఫైనలీ అంతా ఇంట్రొడక్షన్ అయిన
ఇలా రూమ్స్ అన్నీ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత నాగార్జున గారు ఒక్కొక్క కంటెస్టెంట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఫస్ట్ కంటెస్టెంట్ యాష్మి వస్తుందన్నమాట. యాష్మి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తుంది. యాష్మిని ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత నిఖిల్ కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తారు. మాస్గా ఉంటుంది నిఖిల్ది అయితే అసలు. సో ఫస్ట్ యాష్మిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నాగార్జున గారు ఒకటి అంటారనమాట, అన్ని సీజన్స్లో ఉన్నట్టు సింగిల్గా వెళ్ళకూడదు, ఇక్కడ మీకు ఒక బర్డీ వస్తుంది. బడ్డీ మీన్స్ నీ ఫ్రెండ్ వస్తారు. ఆ ఫ్రెండ్ని సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఒక బోర్డులో 3 కలర్స్ ఉంటాయి, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఆ సెలెక్ట్ చేసేదాన్ని బట్టి ఆ క్వాలిటీస్ని బట్టి నీకు ఒక బడీ వస్తారు అని చెప్తారు. అలా నిఖిల్ వస్తారు యాష్మికి బడీగా. సో నిఖిల్ డాన్స్ పర్ఫార్మెన్స్తో చాలా మాస్ ఎంట్రీ ఇస్తారనమాట. నిఖిల్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా హౌస్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళిద్దరు ఎంటర్ అయిన తర్వాత మనకి పెళ్లి చూపుల ఫేమ్ అభయ్ నవీన్ సో తన వీడియోతో ఇంట్రొడక్షన్ ఇస్తారనమాట. ఇలా పెళ్లి చూపులో మూవీ చేసిన తర్వాత సో కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రావలేదు అది ఇది అని చెప్తారు. అభయ్ నవీన్ కూడా యాష్మి లాగే సో వాళ్ళ బడీని సెలెక్ట్ చేసుకోమంటారు. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రేరణ వస్తుంది. ప్రేరణ ఎవరో మనకి తెలిసిందే. సో మన ఆదివారం మా టీవీలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్లో అండ్ సీరియల్ యాక్టర్ తను ప్రేరణ వస్తారు. సో ప్రేరణ వచ్చిన తర్వాత ప్రేరణకి ఒక గేమ్ కండక్ట్ చేస్తారు. ప్రేరణ కూడా వీడియోతోనే ఇంట్రడక్షన్ ఇస్తారు. తను డాన్స్ వేయారు. అంతా అయిన తర్వాత తన ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఒక గేమ్ కండక్ట్ చేశారు. ప్రేరణకి ఎప్పుడు మ్యారేజ్ అయ్యిందంటే 8 months అంటారు. వాళ్ళ హస్బెండ్కి సంబంధించి వాళ్ళ హస్బెండ్ని ఎంత అర్థం చేసుకునిందో తెలుసుకోవడానికి ఒక గేమ్ కండక్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్లీ కరెక్ట్గానే చెప్తుంటాను. తర్వాత ఒక క్వశ్చన్ వేస్తారు, నీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారంట, రూమ్మేట్ ఉన్నారంట కదా అనేసి. రూమ్మేట్ కాదు, ఫ్రెండ్ అంటారు. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, మన నేషనల్ క్రష్ రష్మిక మందన. సో రష్మిక మందన వచ్చి మన ప్రేరణకి మంచి ఫ్రెండ్. అండ్ తర్వాత టీమ్ 35 మూవీ ఫేమ్ వాళ్ళు వస్తారనమాట. లైక్ టీమ్ 35 వచ్చి మన రానా దగ్గుబాటి సో ప్రొడ్యూసర్, సురేష్ ప్రొడక్షన్స్. దెన్ మన నివేద థామస్ వచ్చి హీరోయిన్ అండ్ పిట్టకథ మూవీ ఫేమ్ వచ్చి హీరోగా వచ్చేసారు. ఇది మోస్ట్లీ నేను ఇక్కడ చెప్పాలంటే ఇది మా చిత్తూరుకి సంబంధించినటువంటి ఇది మా చిత్తూరుకి సంబంధించినటువంటి స్టోరీగా ఉంటుంది అనుకుంటాను. లైక్ మా రాయలసీమకి సంబంధించినటువంటి స్టోరీగా. అండ్ తిరుమల గురించి కూడా ఇంట్రడక్షన్ అయితే చాలా బాగా ఉంది మూవీలో. నేనైతే చూడాలనుకుంటున్నాను ఈ మూవీని. సో ఆ మూవీ ఫేమ్ వాళ్ళు వచ్చి వాళ్ళ మూవీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత లైక్ హౌస్లోకి వాళ్ళు లైక్ రానా దగ్గుబాటి నివేద థామస్ ఎంటర్ అయ్యి సో ఆ 2 టీమ్స్కి ఒక గేమ్ కండక్ట్ చేశారు. ఆ గేమ్ వచ్చి చిన్న బాటిల్స్లో కలర్ వాటర్ని పోసి బాటిల్స్ని రివర్స్ చేయాలి. అది స్టాండ్ అవ్వాలి. స్టాండ్ అయితే స్నో ఉంటుంది ఒక ప్లేట్లో. ఆ స్నో ఉన్న ప్లేట్ని 1 by 1 ఒక్కొక్క స్టెప్ చెప్పుకోవాలి. ఆ గేమ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు స్నోని వచ్చి ఆపోజిట్ ఓడిపోయిన టీంకి ముఖాన పూయాలి. అలా పూసిన తర్వాత దెన్ ఒక బ్యాడ్ న్యూస్ అనేది ఓడిపోయిన వాళ్ళకి వస్తుందన్నమాట. ఈ గేమ్లో వచ్చి ప్రేరణ అండ్ అభయ్ నవీన్ ఓడిపోతారు. మన నిఖిల్ యాష్మి గెలుస్తారనమాట. అండ్ అభయ్ నవీన్ అండ్ ప్రేరణ ఓడిపోయారు కాబట్టి వాళ్ళని ఒక బోర్డ్ లాగా చూపించి అందులో ఒక ఒక ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫోటో ఫ్రేమ్స్లో ఒకటి సెలెక్ట్ చేయమంటారు. అలా సెలెక్ట్ చేసిన దాంట్లో వాళ్ళకి నో క్యాప్టెన్సీ అంటే వీళ్ళిద్దరికే కాదు, ఎంటైర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి నో క్యాప్టెన్సీ అంటే క్యాప్టెనే ఉండరు అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండదు అన్నట్టు ఇది మీనింగ్ అనమాట. దెన్ ఆఫ్టర్ దట్ ఇంకా చూసాను అంటే గేమ్ అయిపోయిన తర్వాత ఆదిత్య వస్తారు. ఆదిత్య ఎవరో మనకి తెలిసిన విషయమే, లాహిరి మూవీలో సో హీరో అనమాట. ఆదిత్య వచ్చిన తర్వాత ఆదిత్య బేసిక్గా కాశీలో పుట్టుంటారు. సో తనేంటో నిరూపించుకోవాలి, చూడాలి అనేసి వచ్చారనమాట. అండ్ సోనియా ఎవరో మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఒక గొడవ జరిగింది. అండ్ హైదరాబాద్ పిల్ల అంటేనే మీకు తెలిసిందే, మిస్ హైదరాబాద్గా గెలిచినారు తను. సో ఈ మధ్య కాలంలో ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. సోనియా అంటే ఎవరు మీ అందరికీ తెలిసిన విషయమే. సోనియా వచ్చిన తర్వాత బెజవాడ బేబక్క ఇక్కడండి నాకు చాలా బాగా అనిపించింది. బెజవాడ బేబక్క సూపర్గా అసలు ఫన్ చేసేటట్టున్నారు. నేను ఆమెను చూశాను అండ్ ఆమె అప్పుడప్పుడు కూడా అమెరికాకి వెళ్ళొస్తూ ఉంటారు. అండ్ బెజవాడ బేబక్క కామెడీ అయితే సూపర్గా ఉంది అండ్ సాంగ్ కూడా సూపర్గా పాడుతున్నారు. ఆమె ఇంట్రొడక్షన్ అయితే చాలా విచిత్రంగా చాలా మంచిగా జరిగింది. ఫస్ట్ ఆమెను పిలుస్తారనమాట నాగార్జున గారు. పిలిచి మాట్లాడదాం అనుకుంటే ఫస్ట్ ఒక హార్ట్ వేరే అమ్మాయి తీసుకొస్తుంది అండ్ ఇంకొక హార్ట్ వస్తుంది.
థర్డ్ టైము రాకపోతే నేను మళ్ళీ పిలవను అంటారు నాగార్జున గారు. థర్డ్ టైం పేబక్ వస్తుంది, ఇంట్రొడక్షన్ అవుతుంది, నేను మీకు పెద్ద ఫ్యాన్ అంటుంది. అండ్ ఒక సాంగ్ కూడా పాడతారనమాట. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది అన్న పాట పాడిన తర్వాత సో తనని ఇంట్రడ్యూస్ చేస్తారు. తనకు కూడా సేమ్ యష్మి, నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళలాగే సో మీ బర్త్డేని సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ చేస్తే శేఖర్ భాష వస్తారు. ఇంకా శేఖర్ భాష గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. శేఖర్ భాష వచ్చి ఈ మధ్యకాలంలో లావణ్య అండ్ మన ఉయ్యాల జంపాల ఫేమ్ ఉన్నారు కదా, ఆయన విషయంలో కూడా కొంచెం ఇదయ్యి వాళ్ళు లావణ్య చాలా ఇది చేసి అన్ని ఛానల్స్లో కూడా శేఖర్ భాష ఉన్నారు. అండ్ శేఖర్ భాష గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. దెన్ కిరాక్ సీత వస్తారు. ఫైనల్లీ కిరాక్ సీత ఎవరో మీ అందరికీ తెలిసిన విషయం, మన బేబీ ఫేమ్ కిరాక్ సీత. సో కిరాక్ సీత బేబీ ఫేమ్ బేబీ మూవీలో ఎలాంటి రోల్ లైక్ ప్లే చేశారో తెలిసింది. ఆ రోల్ వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా తిట్టారు అనేసి అనింది. సో బేసిక్గా నాగార్జున గారు ఒక విషయం చెప్తారు, సినిమాల్లో చేసేటివన్నీ నిజ జీవితాలకు సంబంధించింది కాదు, జస్ట్ యాక్టింగ్ అన్నట్టు చెప్తారు. అది నిజమే కదండి, జస్ట్ యాక్టింగ్, దాన్ని మనం మనసులో పెట్టుకొని వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. దెన్ కిరాక్ సీతకి ఒక గేమ్ పెడతారనమాట, నీ గురించి నువ్వు చెప్పుకో అన్నట్టు పెడతారు. అప్పుడు నేను స్ట్రాంగ్, కేరింగ్, రెస్పాన్సిబుల్, కాన్ఫిడెన్స్ అనేసి 4 విధాలుగా చెప్తారు. దెన్ తనకి పేరుగా వచ్చి నాగ మణికంఠ వస్తారు. నాగ మణికంఠ లైక్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నాగ మణికంఠ గురించి చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ తనకి 2 years ఉన్నప్పుడే చనిపోతారు. దెన్ వాళ్ళ మదర్ 2019 క్యాన్సర్ వల్ల చనిపోతారు అని చెప్తారు. అటు తర్వాత అతను బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకొని అమెరికాకి వెళ్తాడు. అమెరికాలో కొన్ని వాళ్ళు ఉన్నాక మ్యారేజ్ అయిన తర్వాత పాప పుడుతుంది. సో అక్కడ కూడా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయి మళ్ళీ ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యాడనమాట. తను చెప్తాడు, ఈ బిగ్ బాస్ అనేది నాది ఫైనల్ స్టేజ్, నేను ఏంటో చూపించుకోవాలి, అందరూ నన్ను బ్యాడ్గా చూస్తారు, నేను బ్యాడ్ కాదు గుడ్ అనేసి చూపించుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను ఈ స్టేజ్ నుండి అనేసి అంటాడు అనమాట. దెన్ వీళ్ళు నలుగురు వచ్చిన తర్వాత మనకి సరిపోదా శనివారం టీం అనేవాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతారనమాట, ఇంట్రడక్షన్ ఇస్తారు. అదే మన సూర్య అండ్ కల్లు. సూర్య అంటేనే నాని అండ్ కల్లు అంటేనే ప్రియాంక, వీళ్ళిద్దరూ సో వస్తారనమాట. సో ఈ మూవీ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా నాని అండ్ ప్రియాంక వెళ్ళి సో వాళ్ళ నలుగురికి ఒక గేమ్, నలుగురికి కాదు 3 players ఒక గేమ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ గేమ్ కూడా వచ్చి ఇది కూడా కలర్ వాటర్కి సంబంధించింది. కొన్ని చిన్న చిన్న బెలూన్స్లో కలర్ వాటర్స్ పోసి ఒక బౌల్ పెట్టేసి వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేసి ఆ బౌల్లో ఎవరు ఎక్కువగా ఆ కలర్ వాటర్ని నింపుతారో కళ్ళు మూసుకొని వాళ్ళే గెలిచినట్టు. యాక్చువల్లీ ఇక్కడ కిరాక్ సీత నాగమణికంఠ గెలవాల్సింది. బై అన్ఫార్చునేట్లీ కిరాక్ సీత కొంచెం ముందుకు వచ్చి ఆ బౌల్కి తగలడం వల్ల పడిపోవడం వల్ల మన శేఖర్ భాష గెలుస్తారు. దెన్ ఇంకా సోనియా అండ్ ఆదిత్య వీళ్ళు గెలవకపోయినా వాళ్ళే గెలిచినట్టు. వీళ్ళది ఎక్కువగా లేదు కాబట్టి, ఎవరిది మన కిరాక్ సీత అండ్ నాగమణికంఠ అది లేదు కాబట్టి వీళ్ళిద్దరు గెలుస్తారు. దెన్ వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే లైక్ నో రేషన్ అనేసి వస్తుంది. అంటే రేషనే ఉండదు. రేషన్ కావాలంటే గెలుచుకోవాలి. హౌస్ మేట్స్ అందరూ కూడా బిగ్ బాస్ కండక్ట్ చేసేటువంటి గేమ్స్లో గెలిచి రేషన్ని సంపాదించుకోవాలి. ఆటోమేటిక్గా రేషన్ అయితే ఇంతకుముందు వచ్చినట్టు ఇక్కడ ఇందులో రాదు. దెన్ తర్వాత పృథ్వీ మన సీరియల్ యాక్టర్ వస్తారు. నాగపంచమి సీరియల్కి సంబంధించి పృథ్వీ అండ్ తను డ్యాన్స్ మంచి సూపర్గా వేస్తూ వస్తారు. తనని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత తనని సో నీకు ఎలాంటి అమ్మాయి కావాలి బడిగా అని అడిగితే ఒక స్కెచ్ వేయమంటే చాలా అందంగా వేస్తాడు. స్కెచ్ కూడా బాగుంటుంది. అలా వేసిన తర్వాత మన విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చిన తర్వాత సేమ్ కొంచెం విష్ణుప్రియ లాగే అనిపించింది అనమాట నాకైతే. సో మీకు ఎవరికైనా ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ విష్ణుప్రియ కూడా అబ్బచ్చా అబ్బచ్చా అనే డాన్స్ వేసి సూపర్గా వస్తుందన్నమాట. విష్ణుప్రియని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫైనలీ మన నైనిక వస్తారు. నైనిక వచ్చిన తర్వాత నైనిక డ్యాన్స్ కూడా సూపర్గా ఉంటుంది. సో నైనికాకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలిసిన విషయమే. నైనికాకి వాళ్ళ అమ్మతో పాటు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టము. నైనికాని అడుగుతారు, నీకు డ్యాన్స్ కన్నా ఇంకెవరు ఎక్కువ ఇష్టం అంటే అమ్మ తర్వాత యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ అమ్మ కోసమే వచ్చిందంట. సో చూద్దాం. నైనిక అయితే డాన్స్ పరంగా సూపర్ ఎరగదీస్తారు. అండ్ ఇక్కడ కూడా చాలా మంచిగా ఆడాలనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ నైనిక తర్వాత నబీల్ అఫ్రీద్ అంట. నబీల్ అఫ్రీద్ ఎవరో నాకు నిజంగా తెలియదు. తను వరంగల్ బాయ్ అంట. సో సోషల్ మీడియా యూట్యూబర్ అనమాట. సోషల్ మీడియాలో ఉంటారు అండ్ యూట్యూబర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనేసి అన్నారనమాట. తను కామెడీ వీడియోస్ అవి ఇవి చేస్తూ ఫేమస్ అయ్యారంట నబీల్. చూద్దాం తను ఎంత మాత్రం ఆడతారు ఏంటి అనేది. నిజంగా అయితే నబీల్ గురించి నాకు తెలియదు. అండ్ వీళ్ళందరూ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత
అనిల్ రావుపూడి గారు వస్తారు. అనిల్ రావుపూడి గారు వచ్చి సో ఇలా బిగ్ బాస్ చెప్పారు, మీ 2 పేర్లో ఎవరెవరైతే ఓడిపోయి ఉంటారో అది నాగమణికంఠ, కిరాక్ సీత అండ్ ప్రేరణ, అభయ్ నవీన్, వీళ్ళు 4 ఓడిపోయి ఉంటారు కదా. వీళ్ళు 4 నిలబెట్టి మీ నలుగురిలో ఎవరినో ఒకరిని సో ఎలిమినేట్ చేయాలంటారు. ఎలిమినేట్ చేసి బయటకు తీసుకురమ్మంటారు. మీ ఓట్స్ ఎవరికో చెప్పండి అంటే అందరూ కూడా చాలామంది నాగమణికంఠ అని చెప్తారు. బేసిక్గా నాకు ఇది చూస్తే లైక్ ఒక సీజన్ గుర్తొస్తుంది, లైక్ బిగ్ బాస్ 5 అనమాట. అందులో కూడా జెస్సీని చూసి చాలామంది చిన్నపాలవాడు అని అతనికే ఫస్ట్ ఓట్ వేసేసి అతన్ని ఎలిమినేట్ చేయడం చూస్తారు. కానీ జెస్సీ హెల్త్ బాగుంటే నాకు తెలిసి ఒక 13-14 వీక్స్ వరకు ఉండేవాడు. బట్ 10th or 11th వీక్ అనేసి హెల్త్ బాగాలేక వచ్చేసారు. అలానే నాగమణికంఠకు కూడా వంటని చేసి అందరూ కూడా ఓట్స్ వేసి బయటకు పంపించాలనుకుంటారు. అలానే అనిల్ రావుపూడి తనని తీసుకొని వెళ్తూ ఒక పాట పాడమంటారు. ఒక సాంగ్ మంచిగా పాడతాడు తను పాడిన తర్వాత సో ఇది ఫ్రాంక్ అని మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకోబోతాడు. అలా తర్వాత మన విష్ణుప్రియకి అండ్ పృథ్వీకి, నైనికాకి, నబిల్కి ఒక గేమ్ కండక్ట్ చేస్తారు. ఆ గేమ్లో వచ్చి నైనిక, నబిల్ టీం గెలుస్తారు. తర్వాత మళ్ళీ ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. ఆ బ్యాడ్ న్యూస్ వచ్చి ఏంటి అనే యాక్షన్ రూమ్లోకి తీసుకువెళ్తారు అందరినీ. అనిల్ రావుపూడి గారు వెళ్ళిపోయిన తర్వాత అందరినీ కూడా వచ్చినటువంటి 14 కంటెస్టెంట్స్ని రూమ్లోకి రమ్మని చెప్పి సో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ రూమ్లో వచ్చి ప్రైజ్ మనీని ఓపెన్ చేసే బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత 0 ఉంటుంది. సో బిగ్ బాస్ చెప్తారనమాట, సో ఇది 0గానే ఉండదు, మీరు ఆడే గేమ్ని బట్టి, మీరు ఆడే స్ట్రాటజీని బట్టి సో మనీ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది, ఫిక్స్డ్ కాదు అన్నట్టు చెప్తారు. సో అలా వాళ్ళకి అర్థమయ్యి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తారు. తర్వాత నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్కి లాక్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ రేపు ఉంటుంది. రేపటి ప్రోమోలో చూసారంటే మన నిఖిల్ నాగమణికంఠకి కొంచెం ఏదో క్లాష్ వచ్చినట్టుంది, ఫైట్ చేసేటట్టున్నారు. అదేందో క్లియర్గా రేపు తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ at present updates. Thank you so much guys. Keep smiling always.